Shall we turn our Bibles to Ephesians chapter 3, verse 21? Ephesians 3:21, brother. సార్ యుగేందర్ బ్రదర్ Anyone మరి read? బ్రదర్ వాయిస్ అంత క్లారిటీగా లేదమ్మా. Can anyone read, please? Ephesians chapter 3, verse. అన్న నాకు కూడా వాయిస్ వినిపిస్తలేదు. బ్రదర్ కొంచెం వాయిస్ లో ఉందంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇయర్ ఫోన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21. ఓకే బ్రదర్, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. Shall we look to the Lord for grace? కృపగల తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళల్లో తండ్రి మీ దాసునిగా తండ్రి మీ వాక్యాన్ని తను అంత చేయుటకు తండ్రి మా ప్రియులతో తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేము విభిన్న ప్రాంతాల్లో ఉన్నాను తండ్రి, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీరు క్షేమమును భద్రతను నాకు గోవాలో ఇచ్చినందుకు వందనాలు. పరిచయను బట్టి వందనాలు తండ్రి. ఈ సాయంకాలం మీరే తండ్రి మా ప్రియులతో మాట్లాడి సంధించి దీవించి మన యేసు క్రీస్తు ఉన్నత నామములో అత్యున్నతంగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మీరు ఇప్పుడు స్పష్టంగా వినగలుగుతున్నారండి? మీకు స్పష్టంగా ఉందా సిస్టర్? ఎస్ బ్రదర్, ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు పర్లేదా? ఎస్ బ్రదర్. మరొకసారి గమనిద్దాము. మనలో కార్యసాధకమైన, నేను తెలుగులో చెప్తే మీకు స్పష్టంగా ఉంటుందా ఇంగ్లీష్ లోనా? తెలుగు బ్రదర్. తెలుగా ఇంగ్లీషా? తెలుగు బ్రదర్. తెలుగు. ఓకే ఓకే, తెలుగులో విన్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో తను అడుగు వాటి కంటున్నాం, ఊహించు వాటి కంటున్నాం అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తి అపరిమితమైన. దేవుని తన యొక్క శక్తి కొలి చొప్పున అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలరు. ఏమండి, మనం ఒక ఫోన్ ఛార్జింగ్ చేయడానికి 240 వర్డ్స్ ఏమో వాడతాం. లేకపోతే ఒక ఇంటికి రావడానికి లేకపోతే ఒక ట్రాన్స్ఫార్మర్కి 2000 వాట్స్ ఏమో వాడతాం. లేకపోతే ఒక అపార్ట్మెంట్స్కి రావడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ వాడి దానికి ఆ శక్తిని సరఫరా చేస్తాం. లేకపోతే ఒక సిటీకి, హైదరాబాద్కి మెగావాట్స్ గిగావాట్స్ ఆఫ్ పవర్ని జనరేట్ చేసి వారు ఆ యొక్క విద్యుత్ సరఫరా చేస్తారు. ఏమండి, మన జీవితంలో కూడా తన శక్తి చొప్పున కార్య సాధకము చేయగలడు. ఒక పట్టణాన్ని వెలిగించడానికి గిగావాట్స్ ఆఫ్ పవర్ అవసరమైతే దేవుడు మన జీవితంలో ఒక పట్టణమే కాదు, దేశమే కాదు, ప్రపంచంను వెలిగింప శక్తి ఆ దేవాది దేవుడు మన జీవితంలో కార్య సాధకము చేయవాడై ఉన్నాడు. మీరు ఈ మాటను గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, తన శక్తి చొప్పున. నాకు ఒకవేళ $100 కావాలి అంటే నేను ATMకి వెళ్తాను. లేకపోతే ఒక $1000 కావాలంటే నేను ఇంకా ఒక 1000 కోట్లు కావాలంటే నేనేం చేస్తానంటే నేను బ్యాంక్కి వెళ్తాను. ఏమండి, $100 కావాలంటే నేను ATMకి వెళ్తాను. ఒక 10,000 కావాలంటే 10 లక్షలు కావాలంటే నేను బ్యాంకుకి వెళ్తాను. అలాగే ఒకవేళ 1000 కోట్లు కావాలంటే నేను రిజర్వ్ బ్యాంక్కి వెళ్తాను. లేకపోతే 1000 కోట్లు కావాలంటే నేను స్విస్ బ్యాంక్కి వెళ్తాను. అవునా కదండి?
నేను స్విట్జర్లాండ్ లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్న సహోదరుని డ్రైవ్ చేసే వ్యక్తిని అడిగాను, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను, ఒకసారి నన్ను స్విస్ బ్యాంక్ కి తీసుకెళ్ళు అని. స్విస్ బ్యాంక్ లో నేను ఏం ప్రార్థన చేశానో అది మీకు చెప్పను, కానీ స్విస్ బ్యాంక్ ని చూసినప్పుడు అనిపించింది, ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ కూడా వారు 1000 కోట్లు అక్కడ దాచుకుంటూ ఉంటారు. See, if you need $100, you don't go to Donald Trump or Biden for $100. మీరేదైనా తన దగ్గరికి వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ కొరకై మీరు వెళ్తారు, అవునా కదండి? కొన్ని వందల కోట్ల ప్రాజెక్ట్, లేకపోతే కోట్ల రూపాయల ప్రాజెక్ట్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇఫ్ యు నీడ్, అప్పుడే తన దగ్గరికి వెళ్తారు. లేదు 100 రూపాయల కోసం మీరు వెళ్ళారనుకోండి, $100 కోసం తను అంటాడు, నా దాకా ఎందుకు, నల్ని దాకా వెళ్తే చాలు, దాన్ని ఇచ్చేస్తారంట, అవునా కదండి? మనం దేవుని యుద్ధకు వచ్చినప్పుడు తన శక్తి చొప్పున అడగడం మనం నేర్చుకోవాలి. తన శక్తి చొప్పున మనలో ఊహించే దానికంటేను, ఆయన మనం అడుగు వాటి కంటేను అత్యధికంగా చేసే దేవుడు. మీరు ఆది కాండం 6వ అధ్యాయాన్ని చూసినట్లయితే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదువుతారండి? ఆది కాండం 6వ అధ్యాయం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడు వారి హృదయం గొప్పదనియు, వారి చెడుతనం గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని, వారి హృదయంలోని తలంపుల అన్నీ ఊహాంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు, ఊహలన్నీ కూడా కేవలము చెడ్డదంట. యెహోవా చూచి. ఇది ఏ అధ్యాయం అండి? ఇది 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనుషుని యొక్క ఊహలు ఎంత చెడిపోయి ఉన్నాయంట, వాని హృదయంలోని తలంపులు, వాని ఊహలన్నీ చెడిపోయి ఉన్నాయంట. ఇది 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం. ఇమాజిన్ నౌ వీఆర్ ఇన్ ద 6000th చాప్టర్. 6వ అధ్యాయంలోనే మనిషి యొక్క ఊహలు ఇలా ఉంటే, మనం 6000 పుటల్లో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది మానవుని యొక్క ఊహలు, తలంపులు? దినమల్లయ్యూ చెడి ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఈ మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఏమని చెప్తారంటే, వారు డ్రీమ్ బిగ్ అని చెప్తా ఉంటారు. మనం అడుగు వాటిని, ఊహించు వాటిని గొప్పవిగా ఊహించాలి. నేను ఏ చోటికి వెళ్ళినా అలాంటి క్యాంపస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈవెన్ నౌ నేనున్న ఈ క్యాంపస్ రిట్రీట్ సెంటర్లో, ఈ గోవాలో, నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి రిట్రీట్ సెంటర్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో మన జీవితాల్లో అనేక సార్లు మనం ఊహిస్తూ ఉంటాం. ఏమండి, అలా ఊహించాలని దేవుని వాక్యం కూడా ప్రోత్సహిస్తుంది. యోసేపు ఊహించాడు, యోసేపు కలలు కన్నాడు. యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్, యూ హ్యావ్ డిజైర్ బిగ్, యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ బిగ్. ఊహలు మీవి పెద్దవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీ కళలు పెద్దవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యోసేపు కళను మీరు చూస్తే, యోసేపు కళ చాలా పెద్ద కళగా ఉంది. ఎలాంటి కళ అంటే, తన యజమానుడిగా తన సహోదరులందరూ తన యొక్క వారు ఇంకా తనకు తనను గౌరవించేవారుగా, సన్మానించేవారుగా, ప్రమాణం చేసేవారుగా ఉన్నారు. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క జీవితాన్ని మీరు చూస్తే, యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డప్పుడు నేను ఊహిస్తున్నాను, తను ఒకవేళ ఆ నేలను హీ మైట్ బి స్వీపింగ్ ఆర్ స్వామింగ్, అలాగూ తుడుస్తూ ఉన్నప్పుడు, అలాగూ తను మాప్ చేస్తూ ఉన్నప్పుడు, తను అలాగూ ఊడ్చున్నప్పుడు తన యజమానుడు వచ్చి పైన నిలబడతాడు. యజమానుని వైపు తను పైకి చూస్తాడు. యజమానుని వైపు తను పైకి చూసినప్పుడు యజమానుడు అంటాడు, సరిగా చేయి. ఈ యొక్క యోసేపు అనుకుంటాడు, అరే నేనేంటి, నేను కన్న కళ ఏంటి, నేను ఊహించిన ఊహలేంటి, నేను చేయించున్నదేంటి, అరే వాట్ ఆమ్ ఐ డూయింగ్ నౌ, నేను ఊహించింది ఇది కాదే, నేను కన్న కళలు ఇది కాదే అని అనుకోవచ్చు.
కానీ యోసేపు అలాగే తుడుస్తున్నాడు. ఏమండి, అలాగే తుడుస్తూ ఉన్నాడు, అలాగే ఊడుస్తూ ఉన్నాడు, అలాగే కడుగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు తను ఊహించింది ఏంటంటే, నేను పైన ఉంటాను, మీరు క్రింద ఉంటారు. అన్నలు తనను అమ్మేశారు. వారు అన్నలందరూ కూడా పైన గుంట పైన ఉన్నారు, తను గుంట క్రింద ఉన్నాడు. అయితే తన కళ ఏంటంటే, వాట్ వాజ్ హిస్ డ్రీమింగ్ అండ్ డిజైరింగ్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఊహించుచున్నది, కలగంటున్నది ఏంటంటే, నేను ఒకరోజు పైన ఉంటాను, వారు ఒకరోజు కింద ఉంటారు. అమ్మవేయబడ్డప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తాను ఆ యొక్క బానిసగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, ఆ కళను విడిచిపెట్టలేదు, ఆ ఊహలు విడిచిపెట్టలేదు. దట్ డ్రీమ్స్ హి స్టిల్ హోల్డ్ ఆన్. ఆ కళల్ని ఇంకా తను పెట్టి ఉన్నాడు. తన యొక్క ఊహలను అలాగే తను ఛేదించి వేయలేదు. తాను ఆ ఊహలు కనేటప్పుడు ఆ అడుగుచున్నవి దేవుడు ఇవ్వగలడని, దేవుని యొక్క శక్తి పరిమాణము గొప్పదని యోసేపు తను గుర్తించాడు. ఏమండి, వింటున్నారండి? యోసేపు జీవితంలో తను ఊహలు కంటూ ఉన్నాడు, తను అడుగుచూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి గొప్ప విషయాలు అడగాలి. చాలాసార్లు అడగడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలాసార్లు అడగడానికి చాలా మంది సందేహిస్తూ ఉంటారు. కొంతమంది ఎలాగ అడుగుతారంటే, దేవాని చిత్తమైతే ఇవ్వు అంటారు. కొన్నిసార్లు ఏమంటారంటే, అయ్యా నువ్వు కారు ఇవ్వలేకపోతే కనీసం బండన్ని ఇవ్వంటారు. అయ్యా బండి కాకపోతే కనీసం సైకిల్ ఇవ్వయ్యా అంటే, దే వాంట్ టు సెటిల్ ఫర్ లిటిల్, దే వాంట్ టు సెటిల్ డౌన్ ఫర్ లిటిల్. చిన్న చిన్న వాటి కొరకు వారు అలాగూ ఉండిపోతారు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఆయన అడుగుమంటున్నాడు, ఊహించమంటున్నాడు. అడుగు వాటి కంటను, ఊహించు వాటి కంటను అత్యధికముగా చేయగల దేవుడని మనం గుర్తించాలి. ఈజ్ ఏబుల్, ఈజ్ పవర్, ఈజ్ ఏబుల్. ఏమండి, ఒకవేళ మీరు శాంటా క్లాజ్ ని చూస్తారు కదా, ఏమంటారు, క్రిస్మస్ తాత అంటారు. ఈ శాంటా క్లాజ్ ని మీరు గమనిస్తే, శాంటా క్లాజ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? తన బహుమానాలు గిఫ్ట్స్ ఇస్తాడని కదండి. బహుమానాలు ఎన్ని ఇవ్వగలడు? తన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నే ఇవ్వగలడు. అంతకంటే ఎక్కువ ఇవ్వగలడా? అంతకంటే ఎక్కువ ఇవ్వలేడు. తన బ్యాగ్ లో ఎంత ఉందో అంతే ఇవ్వగలడు. అవునా? ఏమండి, మన జీవితాల్లో మన దేవుడు మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. తన శక్తి, తన బ్యాగ్, ఇట్స్ ఎ గ్రేటర్ బ్యాగ్. ఇట్ ఈస్ సఫిషియెంట్ ఫర్ ఎనీవన్ అండ్ హోల్ ఓవర్ ద ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ధనికులుగా చేయగలిగినంత ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఆయన ఆ పరలోక రాజ్యములో తను ఆ యొక్క బంగారు వీధులను వేసే దేవుడుగా ఉన్నాడు. ఏమండి, మన జీవితంలో మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను ఆయన అత్యధికంగా చేయగలడు. అండ్ మెనీ క్రిస్టియన్ దే థింక్ దేవుడు ఇవ్వలేడేమో, దేవుడికి అంతగా ఇవ్వడం ఇష్టం లేదేమో అనుకుంటూ ఉంటారు. అందుకే దే థింక్ గాడ్ హ్యాస్ నాట్ ఎ సఫిషియంట్ మనీ టు గివ్ హోల్ ఎర్త్, ఈ ఓన్లీ గివ్స్ టు సమ్ పీపుల్ అనుకుంటారు. ఏదో కొంతమందికి ఆయన ఇస్తాడు, 10 మందికి, లేకపోతే ధనవంతులైన క్రైస్తవ కొంతమందికే ఇస్తాడని చాలా మంది అలాగే ఊహల్లో ఉంటారు. ఈరోజు ఆ రాంగ్ నోషన్ ని మీరు తీసేసేయాలి. ఆ తప్పుడు ఆలోచన, అవగాహన మనము తీసేయాలి. దేవుడు శ్రీమంతుడై ఉన్నవాడు. మనల్ని శ్రీమంతులుగా చేయుటకు ఆయన పేదవాడయ్యాడు. మనం పరలోకం చేర్చుటకై ఆయన పరలోకాన్ని దిగాడు. మనల్ని కడుగుటకై తన ప్రశస్త రక్తాన్ని కాచాడు. మనల్ని పరలోకం చేర్చుటకై ఆయన పరలోకాన్ని దిగాడు. మనల్ని స్వస్థపరచుటకై ఆయన గాయపరచబడినాడు. సో మనం అడగటంలో గొప్ప ఎక్స్పెక్టేషన్స్ తో మనం అడగాలి. చాలాసార్లు మనం వి విల్ సెటిల్ ఫర్ లిటిల్, చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉంటాం. దేవా నాకు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇస్తే చాలు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేనట్లయితే ఒక సింగిల్ రూమ్ అన్న ఇస్తే చాలు,
ఇక లాస్ట్కి అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే, దేవా నేను ప్రపంచం అంతా సువార్త చెప్పాలని ఉంది, కానీ కనీసం నువ్వు నా అనుమతిస్తే ఆ భారతదేశం మాత్రమన్నా చెప్తాను అని అనుకుంటూ ఉంటాం. నా జీవితంలో నేనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయలేదు, అలాగని ఏ క్రైస్తవ సంస్థలో కూడా నేను ఉద్యోగం చేయలేదు. జస్ట్ ఫర్ 8 months ఐ వాజ్ విత్ బిలీ గ్రహాం Evangelistic Association as a official translator for their president, vice president, secretary and their executive board. అలాగే ఆ కౌన్సిలర్స్ ట్రైనింగ్, అషర్స్ ట్రైనింగ్, పాస్టర్స్ ట్రైనింగ్ లో వారితో ఉంటూ వచ్చాను. కానీ నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఎవరి క్రింద ఉద్యోగం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేయలేనంత మాత్రాన దేవుడు నా కళ్ళని ఏమీ తక్కువ చేయలేదు. I had a dream to desire to take the gospel to the world. ప్రపంచానికి సువార్త చెప్పాలి అన్న కోరిక నాలో ఉండేది. So God took me over 40 countries and God took me all the major cities in India. తెలంగాణ, ఆంధ్రాలో almost like every village from bullock cart to the flight, ఎడ్లబండి నుంచి విమానం వరకు, every mode of transport God has took me. అంటే లారీలు, ట్రాక్టర్లు, ఓవర్ నైట్ చెన్నై, ఓవర్ నైట్ బెంగళూరు, ఓవర్ నైట్ అలాగూ దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఏమండి, నేను ఊహించిన దాన్ని, నేను కన్న కళ్ళను దేవుడు ఎన్నడూ కూడా బొమ్మ చేసే దేవుడు కాదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్ ఈస్ such a powerful God, even he will stop sun, moon for you. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని కూడా నీ కొరకు ఆపుతాడు. నువ్వు అడగాలే కానీ సూర్యుడిని ఏంటి, ఈ ప్రపంచాన్ని ఆపేస్తాడు నీ కొరకు. ఎందుకంటే దేవుడు ఈజ్ ద మ్యాడ్లీ లవ్ విత్ యూ. దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమండి, మనం అడగటం, ఊహించటం, యూ హ్యావ్ టు లెర్న్ టు డ్రీమ్ బిగ్ అండ్ డిజైర్ బిగ్ అండ్ యువర్ ఇమాజినేషన్. ఊహలు దినమల్లా చెడి ఉన్నాయి లోకస్తులకు, అయితే దేవుని పిల్లలకు కూడా ఊహలన్నీ దినమల్లా చెడి ఉన్నాయి. నేనేదో చిన్న జీవితాన్ని జీవిస్తాను, నేనేదో చిన్న సేవ చేస్తాను, ఏదో నా వల్ల ఏంది నేను చేస్తాను, ఎంతో కొంత చేసి తొందరగా చచ్చిపోతాను, ఏదో ఈ జీవితంలో నేను అంతగా సక్సెస్ఫుల్ కాలేకపోయాను, ఫలాని పాస్టర్ చాలా సక్సెస్ఫుల్, ఫలాని పాస్టర్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఫలాని పాస్టర్ చాలా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాడు, నేను అంతగా వెళ్ళలేకపోయినా, ఎంతో కొంత చేసి ఏదో జీవితాన్ని గడిపేసి నేను తప్పుడు ఊహలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రార్థనలు. ఏమండి, ఇఫ్ యూ డోంట్ ప్రే ప్రాపర్లీ, అట్లీస్ట్ డోంట్ ప్రే స్టూపిడ్ ప్రేయర్స్. ఏమండి, ఏదో చిన్ని ప్రార్థనలు, చిన్ని అవగాహన జీవితంలో కలిగి ఉండొద్దని కోరుతూ ఉన్నాను. ఐ వాంట్ యూ టు ఆస్క్ ద లార్డ్ ఫర్ ఎ గ్రేటర్ థింగ్స్. ఒక్క జీవిత విధానాన్ని చూసి మనం ముగిద్దాం. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం చదవండి ఎవరైనా. 2వ రాజుల గ్రంథం అండి, 4వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజుల గ్రంథం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి. అంతా చదవడానికి మనకు సమయం లేదు, కానీ మీరు ఈ వృత్తాంతాన్ని మీరు తెలిసిన వారు, మీరు ఎరిగిన వారు అయితే ఇక్కడ మనం చూస్తాము, ప్రవక్తల్లో శిష్యుల్లో ఒకడు అప్పులు చేస్తాడు. మేబీ ఈజ్ ఆల్సో హ్యాజ్ లో మైండ్ సెట్, లేకపోతే తప్పుడు అవగాహన కలిగిన ప్రవక్త అయి ఉండొచ్చు. తన యొక్క ఆలోచన ఏంటంటే, ఏదో అప్పులు చేసి కుటుంబాన్ని నడిపించాలి, అప్పులు చేసి పిల్లల్ని చదివించాలి, అప్పులు చేసి ఏదో వారికి పప్పు కూడు పెట్టాలన్నట్టుగా తను అప్పులు చేస్తూ పోయాడు. ప్రవక్తల శిష్యుడే, భక్తి గలవాడే, కానీ అప్పు చేసాడు, తను చనిపోయాడు. అయితే ఈవిడ తన భార్య, తన ప్రవక్తని తను ఏం చేయొచ్చు అంటే అప్పును ఎగ్గొట్టచ్చు. ఏమండి, ఆయన్నే చనిపోయారు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అనొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. తను ఏం చేసింది, అప్పుల వాడికి అయ్యా నేను ఇస్తాను అప్పు అని తను తన భర్త యొక్క తప్పును తన తప్పుగా తను చేసుకుంది. ఈ రోజుల్లో భర్త తప్పును బయట పెట్టే వాళ్ళు ఉన్నారు, భర్తను అంగట్లో అమ్మేవారు ఉన్నారు, భర్తను అవమానపరిచేవారు ఉన్నారు, భర్తను హేళన చేసే వారు ఉన్నారు.
ఇంకా భర్త యొక్క అప్పులను ఇంకా గొప్ప చేసి చెప్పేవారు ఉన్నారు. లేకపోతే నా భర్త ఏమీ చేయలేడండి, ఆయన వల్ల ఏమీ కాదండి అని అవమానపరిచేవారు ఉన్నారు. కానీ ఈ స్త్రీ, దిస్ prophetess has a noble character that she says that she will clarify, clear, ఆ యొక్క అప్పును నేను తీరుస్తాను అన్న భరోసాను అప్పుల వాడికి ఇచ్చి తను వెళ్ళి ప్రవక్తను కలిసింది. ప్రవక్త ఏమని చెప్తున్నాడు? ఎలీషాకు తను కలిసినప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా నీకేమి కావాలన్నా, నీ ఇంటిలో ఏమి ఉన్నది? తనంటదే, నా ఇంటిలో నూనె కుండ ఒకటి మాత్రం ఉంది. లిటిల్ ఆయిల్ ఇన్స్టెడ్, కొంచెం నూనె మాత్రమే ఉంది. అయితే ప్రవక్త చెప్తున్నాడు, తాను నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొక్క ఇంటిల్లో నుండి నువ్వు ఏం చేయంటే నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి నువ్వు పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొను. ఇంకా చూడ్డానికి ఎలా ఉందంటే, అయ్యా నేను అప్పుల్లో ఉన్నా, మరలా నువ్వు ఎరువు తెచ్చుకోమంటావు. అయ్యా నేను ఈ సమస్యలో ఉన్నాను, నువ్వేంటి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హేళన పొందమంటావా, అవమానం పొందమంటావా అని తను అనవచ్చు. కానీ తను దేవుని సన్నిధికి వచ్చింది, తను ప్రార్థన చేస్తుంది. తాను ఏమి చేసిందంటే ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు వేసి ఈ పాత్రలను నూనె పోసి అని చెప్పాడు. సరే ఒక పిల్లలను తీసుకుంది, దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇంట్లోనికి వెళ్ళు, ఎరువు తెచ్చిన పాత్రల్లో ఆ నూనెను పోయి. ఎందుకు తలుపు పెట్టమన్నాడు? నీ ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపు మూసి అని ఎందుకన్నాడంటే, ఇంకా వేరే వారు నిరుత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. నీ కోరికను, లేకపోతే నీ కళను, నీ దర్శనాన్ని, నీ భారాన్ని అలా అవమానపరిచేవారు చాలా మంది ఉండవచ్చు. They might insult you, they might look down on you, they might tease you, they might mock at you. నీ కళను చూసి అవమానపరిచేవారు ఉండొచ్చు. ఏమండి, తను ఏం చేస్తుంది? తలుపు వేయమన్నప్పుడు అలాగే తలుపు వేసింది. కుమారులతో చెప్పింది, పాత్రలు తెమ్మని పాత్రలు తెచ్చారు. ఆ యొక్క నూనెను తను పోస్తా ఉంది. ఆ నూనె స్వచ్ఛమైన నూనెగా ఆ యొక్క పాత్రలు నిండిపోతా, పెద్ద పాత్రలు నిండిపోయాయి, చిన్న పాత్రలు నిండిపోయాయి, ఆ మధ్య స్థాయిలో ఉన్న ఆ మిడిల్ సైజ్ పాత్రలు మిగిలిపోయాయి, అన్ని మిగిలిపోయాయి. ఇంకా వారు అలాగ నింపుతూ ఉన్నారు. కుమారులను అడిగింది, కుమారులారా ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా, తీసుకుని రండి ఇంకా నింపుదాం అంటే కుమారులు అన్నారు, అమ్మా పాత్రలు అయిపోయాయి, అమ్మా పాత్రలు అయిపోయాయి అన్నాక ఆ నూనె కూడా నిలిచిపోయింది. మీరు చూసారా? పాత్రలన్నీ నిండిన తర్వాత 6వ వచనం చదవండి ఎవరైనా. 4:6 అండి, 4:6 2 రాజుల గ్రంథం 4. పాత్రలన్నీ నిండిన తరువాత, పాత్రలన్నీ, నోటీస్ దట్ వర్డ్, ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద వెసల్, పాత్రలన్నీ నిండిపోయాయి. తర్వాత పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అబ్బా, ఎంత పని జరిగిపోయింది! చాలా తప్పు జరిగిపోయింది. అయ్యో, ఇంకా పాత్రలు తెచ్చుంటే ఇంకా నిండేది. నేను ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి తెచ్చాను, నేను నా యొక్క బంధువుల దగ్గర నుంచి తెచ్చాను, నా కాలనీలో నుంచే తెచ్చాను, నా బస్తీలో నుంచే తెచ్చాను, నా నగరంలో నుంచే తెచ్చాను, నా మండల్లో పాత్రలే తెచ్చాను. ఎంత తప్పైపోయింది. అయ్యో, నూనె నిలిచిపోయింది. ఇంకా పాత్రలు తెచ్చుంటే ఎంత బాగుంది. నా పొరుగు ఆ బస్తీల్లో నుంచి, ఆ నేబరింగ్ ప్రాంతాల్లో నుంచి, నేను సికింద్రాబాద్ లో పాత్రలే తెచ్చాను, లేకపోతే నేను బేగంపేటలో, లేకపోతే దిల్సుఖ్ నగర్ లో, కుక్కట్పల్లి పాత్రలు, వనస్థలిపురంలో నుండి పాత్రలు తెచ్చుంటే ఏమయ్యేది నాది? హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కదండి. దైవజనుడు ఏమన్నాడు? అమ్మా, ఆ పాత్రల్లో నన్ను అమ్మి నీవు అప్పులను తీర్చి నీవును నీ పిల్లలు జీవించండి అనుకుందాం. ఆమె ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న పాత్రలను తెచ్చుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయ్యేది.
అవునా? అవునా కదండి? లేకపోతే తను అనుకున్నాం ఇంకా హైదరాబాదే కాకుండా ఆ పక్కన నేబరింగ్ స్టేట్స్ నుంచి తెచ్చింది అనుకోండి, గోవా నుంచి, లేకపోతే బెంగళూరు నుంచి, లేకపోతే చెన్నై నుంచి పాత్రలు తెచ్చింది అనుకోండి, తను ఏమయ్యేది నేషనల్ లెవెల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అయ్యేది కదా. ఓ స్వచ్ఛమైన ఆయిల్ వారు ఇంకా ఆర్డర్ చేస్తున్నారు, అమ్మా పెద్ద పాత్ర మాకు 100 లీటర్స్ కావాలి, ఓ మాకు ఓ 10,000 లీటర్స్ కావాలి. ఇంకా ఒకవేళ తను ఇంకా పెద్ద పాత్రలు తెచ్చింది అనుకుందాం, మేబీ షీ బ్రాట్ వెసల్స్ ఫ్రమ్ గోవా నుంచో, ఇంకా ఢిల్లీ నుంచో, ఇంకా ఏమండి ఆ, ప్రతి స్టేట్ నుంచి తెచ్చింది అనుకోండి, అండ్ నేషనల్ లెవెల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయ్యేది కదా. అనుకుందాం షీ మైట్ హావ్ బ్రాట్ ద వెసల్స్ ఫ్రమ్ ద నేబరింగ్ కంట్రీస్, లేకపోతే భూటాన్ నుంచో, నేపాల్ నుంచో, శ్రీలంక నుంచో, లేకపోతే సింగపూర్ నుంచో, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచో పాత్రలు తెచ్చింది అనుకోండి, బ్యారల్స్ తెచ్చింది అనుకోండి, ఆ బ్యారల్స్ అన్నిట్లో నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఆమెది ఏం బిజినెస్ అయ్యేది? ఆమెది ఇంటర్నేషనల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అయ్యేది కదా. అవునా కదండి? వింటున్నారండి మీరు? వింటున్నారండి? ఇంటర్నేషనల్ బిజినెస్ అయ్యేదా కాదా? ఇంటర్నేషనల్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని అనేవారా కాదా? ఏమండి, తన యొక్క ఊహ తను అడిగిన దానికంటే, తను ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ. దేవుడు చేశాడా చేయలేదండి? ఏమండి చెప్పండి, దేవుడు చేశాడా చేయలేదా? దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేశాడు. మనం అడుగు దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఏమన్నాడు. సో మన ఊహలు దినమల్లా చెడ్డవిగా ఉండకూడదు. మన ఊహలు దినమల్లా కూడా అవి గొప్పవిగా ఉండాలి. మన ఊహలు దినమల్లా కూడా ఉన్నతమైనవిగా ఉండాలి, పరలోక సంబంధమైనవిగా ఉండాలి. నేను ప్రపంచానికి సువార్త చెప్తాను, నేను ప్రతి మీడియాలో సువార్త చెప్తాను, నేను ప్రతి ఛానల్లో సువార్త చెప్తాను, నేను ప్రతి స్టేట్ లో సువార్త చెప్తాను, లేకపోతే నా జీవితము గొప్పగా ఉండనై ఉంది, నేను దేవుని ఎదురు నుండి గొప్ప విషయాలను ఆశిస్తున్నాను. విలియం కేరీ సెడ్ లైక్ దిస్. వాట్ డిడ్ విలియం కేరీ సెడ్? విలియం కేరీ ఏమన్నాడండి? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకై గొప్ప విషయాలు చేపట్టు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విలియం కేరీ గురించి ఒక మాట చెప్తానండి. తను వచ్చేటప్పుడే ఆ సముద్రపు గాలులకు ఒక కుమారుడు చనిపోయాడు. వారు తీసి తమ సొంత కుమారుణ్ణి ఆ యొక్క సముద్రంలో వేయాల్సి వచ్చింది. ఏమండి, తన యొక్క భార్య ఒక సంపన్న కుటుంబానికి చెందింది. అయితే తను ఏమండి, అందరు ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్తుంటే, మీరేంటండి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తున్నారంటే, హనీ డార్లింగ్ ఉండు, మనం పరిచర్య చేస్తామని అలాగే తనని ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక పెద్ద దోమకు, ఇప్పుడేదో ఇండియా ఎలా ఉంది ఊహించినప్పుడు ఎలా ఉంది, ఆ దోమ కాటుకు ఒక కుమారుడు చనిపోతే, ఎవరు అంటరాని వాళ్ళని రాకపోతే, తన సొంత చేతులతో ఏం చేశాడంటే ఒక చిన్న శవపేటికను చేసి తన కుమారుణ్ణి తన సొంత చేతులతో పాతి పెట్టాడు. ఏమండి, ఆ విషయాన్ని చూసిన భార్య మెంటల్ అయిపోయింది, పిచ్చిది అయిపోయింది. అందుకే మీరు విలియం కేరీ ఫోటో చూస్తే ఇక్కడ ఒక స్కార్ ఉంటుంది, ఒక కత్తి మరకు ఉంటుంది. ఆ యొక్క పండ్లు కోసే కత్తితో విలియం కేరీని చంపబోతుంది. చాలా మంది చెప్పారు, పిచ్చి భార్యను ఎందుకయ్యా తీసుకెళ్లి వదిలే ఇంగ్లాండ్ లో అంటే, ఆయన పిచ్చి భార్యను పెట్టుకొని తనకు భోజనం పెడుతూ తన బైబిల్ వీళ్ళకి తర్జుమా చేయాలి, వీళ్ళకి భాష అభ్యంతరంగా ఉంది, అంతరాయంగా ఉందని తన బైబిల్ ని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. He is the one who translated Bible into 40 regional languages. ఈరోజు మీరు కన్నడ బైబిల్ పట్టుకున్నారు, ఈరోజు మీరు తమిళ బైబిల్ పట్టుకున్నారు, ఈరోజు మీరు సౌత్ ఇండియన్ బైబిల్ పట్టుకున్నారంటే బికాస్ ఆఫ్ విలియం కేరీ. ఏమండి, 25 పూర్తి భాషల్లోను 40 న్యూ టెస్ట్మెంట్ ని ఆయన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో, రీజనల్ లాంగ్వేజెస్ లో ఈజ్ ద వన్ హూ ట్రాన్స్లేట్. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ ఉమెన్స్ కాలేజ్. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ బ్యాంక్. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ ఇంక్. హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ న్యూస్ పేపర్. బెంగాలీలో మొదటి న్యూస్ పేపర్ ను, వార్తాపత్రికను ఆయన్నే ప్రారంభించాడు. కెన్ యూ సీ one man, his dream to take the gospel to India. ఒక్క మనుషుడు, వన్ మ్యాన్
David Livingstone has taken to the gospel to Africa. నేను సౌత్ ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు కొన్ని చర్చెస్ లో ప్రసంగం చేసినప్పుడు ఎవరో నన్ను కామెంట్ చేస్తూ హేళనగా పెట్టారు, ఓ ఇస్ అ మోడర్న్ డేవిడ్ లివింగ్స్టన్. అక్కడ ఉన్న నేను ఒక ఆఫ్రికన్ పాస్టర్ తో చెప్పాను, వారు ఇలా కామెంట్ పెట్టారంటే, ఓ మోడర్న్ ఓ డేవిడ్ లివింగ్స్టన్. బికాస్ ఆఫ్ ఫేమ్ ఇట్ హెస్ రీచ్. ఏవండి, ఒక్క మనిషి, ఒక్క హడ్సన్ టేలర్ could reach Chennai, China. One Pandita Ramabai, one Mother Teresa can do great things for God. May you do great things for God. May you expect great things from God. May you attempt great things for God. మీరు దేవుని యొద్ద నుండి గొప్ప విషయాలు ఆశించుదురు గాక. మీరు దేవుని కొరకై గొప్ప విషయాలు చేయుదురు గాక. మీరు దేవుని కొరకై గొప్ప కార్యములను చేపట్టుదురు గాక. మీరు దేవుని యొద్ద నుండి గొప్ప విషయాలు అడుగుదురు గాక. దేవుని పరిచర్యకై మీరు గొప్ప విషయాలు ఇచ్చుదురు గాక. దేవుని కొరకై గొప్ప విషయాలు మీరు సాధించుదురు గాక. ఏమండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నేను గోవాలో ఉన్నాను, ఇక్కడ ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్నాను. అయితే మీతో వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి కళ్ళు మూసుకోనండి. ఐ జస్ట్ వాంట్ టు ప్రే. ఈరోజు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఈరోజు దేవుని ఎదురు నుంచి గొప్ప విషయాలు అడుగు. గుండె మీద చేయి పెట్టుకో. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఇఫ్ యూ హ్యావ్ మైగ్రేన్ హెడేక్, నీ తలపై చేతిని పెట్టుకో. ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ ప్రాబ్లం, నీ కిడ్నీపై చేతిని పెట్టుకో. ఒకవేళ భవిష్యత్తు గురించి నువ్వు దడ లేకపోతే భీతి కలిగి ఉన్నట్లయితే నీ గుండె మీద చేయి పెట్టుకో. నువ్వు కలలు కంటున్నావు దేవుని కొరకై గొప్ప విషయాలు, ఎవరో నిన్ను హేళన చేస్తున్నారు, బాధపడకు. నీ తలపై చేతులు పెట్టుకో. I want to pray for you and I want to expect great things from God for you. దేవుడు గొప్ప విషయాలు నీ జీవితంలో చేయనట్లుగా నీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే దేవుని ఎదురు నుంచి గొప్ప విషయాలు అడిగి. ఈ స్త్రీ తన తర్వాత బాధపడి చెయ్యో, నేను పాత్రలు తేలేదే, ఒకవేళ పాత్రలు తెచ్చుంటే ఆ పాత్రలన్నీ నండి. అవును, నువ్వు పాత్రలు నువ్వు ఈరోజు నువ్వు ఖాళీ పాత్రతో, నువ్వు ఖాళీ చేతులతో రా. దేవుడు నింపరై ఉన్నాడు. దేవుడు నిన్ను పొంగి పొరులు పాత్రగా చేయనేను. నేను చాలా సార్లు అనుకునేవాడిని, కీర్తనలు 23 చదివినప్పుడు నీ గిన్నె నిండి పొరులను అన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎందుకు దేవుడు వేస్ట్ చేస్తున్నాడు, గిన్నె నిండడం ఏంటి, పొరలడం ఏంటి అనుకునేవాడిని. కీర్తనలు 23లో ఆ మాట మనం చదువు. ఎవరైనా చదువుతారండి? కీర్తనలు 23, నేను ముగిస్తున్నాను. కీర్తనలు 23, నా గిన్నె నిండి 5వ వచనం చదువుతారండి. ఒక్క మాట చదివి ముగిద్దాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను అనుకునేవాడిని, ఏంది దేవుడు వ్యర్థం చేస్తున్నాడు, నాకు అన్నం వ్యర్థం చేయడం కానీ ఇంకా వేరే విషయాలు వ్యర్థం చేయడం కానీ నాకు నచ్చదు. అయితే నేను అనుకునేవాడిని, ఏంది గిన్నె నుండి పొరలడం ఏంటి, అది పొరలడం వేస్టే కదా అనిపించేది. కానీ నీ గిన్నె నీ లైఫ్. నీకు ఒక 60-70 వేలు వస్తే నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు ప్రతి నెల. కానీ దేవుడు నీకు 2-3 లక్షలు ఇచ్చాడు అనుకో, ఆ ఎక్స్ట్రా అమౌంట్ వేరే వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. దేవుడు నిన్ను ఎక్స్ట్రా కింగ్ సైజ్ లో ఎక్స్ట్రా లార్జ్ లైఫ్ ని జీవించినట్లుగా నువ్వు ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయను గాక. దేవుడు నిన్ను అలాగూ ఆశీర్వదించి నీ గిన్నె నిండి పొరలేదు. ఎందుకంటే వేరే వారి దాహాన్ని తీర్చడానికి, వేరే వారి అక్కర్లు తీర్చడానికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయను గాక. నీ శత్రువుల ఎదుట, ఇందాక నేను చదివినప్పుడు ఒక తలంపుని దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. మన శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాంచల్, యూపీ, ఎంపీ, అస్సాం, గోహతి, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, కర్ణాటక, ఒరిస్సా, కేరళ, మణిపూర్ లో మన శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. వారి ఎదుట దేవుడు నీ గిన్నె నిండి పొర్లి పారచేస్తాడు. ఇండియా విల్ బి సేవ్డ్. భారతదేశము రక్షింపబడును, భారతదేశము పట్టబడును, భారతదేశము క్రీస్తు రాజ్యముగా అవును, భారత రాజ్యము యేసు రాజ్యముగా అవును, యేసు రాజ్యము భారతదేశంలో ఉండను. సువార్త ప్రకటించే సహోదరులు ఎందరో ఉన్నారు.
నా సహోదరు ఇక్కడ ఉన్నాడు యోనా బాబు గారు, ఆయన సువార్తను రోడ్డుపై చెప్తూ ఉంటారు, ఎస్పీజీ దగ్గర చెప్తూ ఉంటారు, అనేక ప్రాంతాల్లో. ఏమండి, ప్రపంచమంతయు సువార్త గింగురం అంటుంది. నువ్వే మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇండియా విల్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని భారతదేశము సువార్త వింటుంది, సువార్త చేత పట్టబడుతుంది. ఇండియా క్రైస్తవ దేశంగా మారుతుంది. ఇప్పటికే క్రైస్తవ దేశము మనది. ఏమండి, మీరు గోవా చూడండి, ఇట్స్ ఎ క్రిస్టియన్ స్టేట్. కేరళ చూడండి, ఇట్స్ ఎ క్రిస్టియన్ స్టేట్. మీరు కర్ణాటకలో చూడండి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్రిస్టియన్ స్టేట్. మీరు ఢిల్లీలో చూడండి, అలాగూ మీరు ప్రతి స్టేట్ లో మీరు దేవుని యొక్క గొప్ప రాజ్యము విస్తరణ, దేవుని యొక్క రాజ్యము ప్రబలుట, దేవుని యొక్క వాక్యము ప్రబలుట, అది విస్తరించుట, దేవుని రాజ్యము అది విస్తరించుట, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ వి సీ. ఈరోజు నీవు నేను కంగారు పడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. డ్రీమ్ బిగ్, you will see India will come to the saving knowledge of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సువార్త చేత భారతదేశము పట్టబడుతుంది, సువార్తను అంగీకరిస్తుంది. నేటికే భారతదేశము సువార్తను విన్నది ఎందుకు వేరే వారు భయపడుతున్నారో తెలుసా అండి? అసలు చెప్పాలంటే గణాంకాలు 5%, 10% కాదు, 50% క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఒకరోజు మైనారిటీ అవుతారు, మనం ఒకరోజు మెజారిటీ అవుతామని వారు భయపడుతున్నారు. ఏమండి, శత్రువులను భయపరచు దేవుడు మనకున్నాడు. దేవుని ఎదురుండి గొప్ప విషయాలు సాధించు విలియం కేరీ ఒక్కడు. If you can do great things for God, you can also do great things for God in your institution. నీ పాఠశాలలో, నీ కళాశాలలో, నీ ఇంటి ప్రదేశాల్లో, నీ యొక్క ప్రాంతాల్లో, నీ స్టేట్ లో. మేబీ యువర్ స్టేట్ మైట్ బి హైదరాబాద్ ఆర్ ఏపీ ఆర్ గోవా ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్, but you will do great things for the Lord and God will use you. యోసేపు వలె గొప్ప కలలు కను, గొప్ప వాటిని దేవుని యొద్ద అడుగు, గొప్ప వాటిని ఊహించు, దేవుడు గొప్ప కార్యములు చేయను. ప్రార్థన చేద్దామండి. I want to pray for you. Expect great things from God. If you are expecting a healing from the Lord, wherever you need a healing, please place your hand where the healing is needed. నీ కిడ్నీస్ లో సమస్య ఉన్నట్లయితే అక్కడ చేయిపెట్టు, ఆర్థరైటిస్ ఉన్నట్లయితే అక్కడ చేయిపెట్టు, లేకపోతే గుండె దడ భవిష్యత్తు గురించి నువ్వు చింతిస్తున్నట్లయితే నీ చేయి అక్కడ పెట్టు, లేకపోతే నీకు మైగ్రేన్ హెడేక్స్ ఉంటే అక్కడ చేయిపెట్టు. మే ద లార్డ్ హీల్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దామని. ప్రేమ గల తండ్రి, అయ్యా తండ్రి, ఎవరైతే ఆన్లైన్ లో స్వార్థ విన్నారో, వాక్యం విన్నారో, అయ్యా మీకు వందనాలు తండ్రి. వారి జీవితంలో గొప్ప రక్షణను పొందిన అయ్యా తండ్రి వారిగా తండ్రి ఈ లోకంలో గొప్ప తండ్రి సైన్యముగా మీరు వారిని చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, whoever is expecting a healing, that's the Lord, you will heal them, O Lord. Let the migraine headaches be healed in Jesus' name. యేసు నామములో మైగ్రేన్ హెడేక్స్ స్వస్థ కలుగును గాక. ఆర్థరైటిస్ be healed in Jesus' name. గుండె దడ, పాల్పిటేషన్, భవిష్యత్తు గురించిన చింత, వరి, యాంగ్జైటీ, టెన్షన్ ఇప్పుడే యేసు నామంలో స్వస్థత కలుగును గాక. కిడ్నీస్ లో రాళ్ళు ఇప్పుడే కరిగిపోవును గాక. కండ్ల కంతులు ఇప్పుడే తొలగిపోవును గాక. ప్రతి ట్యూమర్ ఇప్పుడే స్వస్థ కలుగును గాక. ఇప్పుడే వారు గొప్ప కార్యములు చేపడుతురు గాక. వారి పాఠశాలలో, కళాశాలలో, ఇంటి ప్రదేశాల్లో నీ సాక్షులుగా ఉందరు గాక. ఇదిగో తండ్రి, వారి జీవితాల్లో గొప్ప కార్యములు వారు చూతురు గాక. గొప్ప వాటిని అడుగుదురు గాక. గొప్ప వాటిని ఊహించుదురు గాక. గొప్ప వాటిని ఆశించుదురు గాక. తండ్రి, మీరే గొప్ప కార్యములు వారి జీవితంలో చేయండి. అయ్యా తండ్రి, యేసు క్రీస్తుని వారి ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించిన వారిగా, కనపరచు వారిగా, అయ్యా వారి పాపం క్షమింపబడిన వారిగా, ఇదిగో వారు ధన్యులుగా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేని వారుగా తండ్రి స్వేచ్ఛ స్వతంత్రములో జీవించుదురుగాక. మీ దీవెనలతో మీరు దీవించమని, మీ దీవెనలతో మమ్మను తండ్రి ఈ రాత్రి ఆశీర్వదించమని, అయ్యా తన సుఖ నిద్రను మాకు దయచేయమని, అయ్యా సమాధానంతో పంపించమని, సమాధానము తన వారి జీవితాల్లో కలుగును కాక అని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you. God bless you. Thank you.